ఐదేళ్లు సర్పంచ్గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటికీ బిల్లులు సకాలంలో రాక అప్పుల పాలై నిలువ నీడ సైతం లేక ఉన్న ఊర్లోని ఓ స్కూల్లోనే తలదాచుకుంటున్నటువంటి సంఘటన సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం మైసమ్మవాగు తాండాలో చోటు చేసుకుంది. 2019లో నూతనంగా గ్రామ పంచాయతీగా ఏర్పడ్డ మైసమ్మవాగు తాండాలో శ్రీమతి లావణ్య కుమారస్వాములు సర్పంచ్గా గెలుపొందారు. అనంతరం అనేక అభివృద్ధి పనులు చేసి అప్పుల పాలై చివరికి మిత్తిలు కూడా సరిపోక ఉన్న 2 ఎకరాల భూమిని అమ్ముకున్నట్లు సమాచారం. ఉన్న ఇల్లు కూలిపోగా వేరే దగ్గర కిరాయికి వెళ్ళగా ఆ ఇంట్లో పెద్ద మనిషి చనిపోగా దిక్కుదేచని పరిస్థితుల్లో గ్రామంలోని ఓ స్కూల్ బిల్డింగ్లో తలదాచుకుంటున్నట్లు సమాచారం. కాగా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినట్టుగా పలు పత్రికల్లో ప్రకటనలు వస్తున్నప్పటికీ దానికి సంబంధించిన ప్రొసీడింగ్ ఇంతవరకు రానట్లు సమాచారం. ఇదే విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పందించి వీరికి త్వరగా న్యాయం చేయాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. ముగ్గురు, 2 పాపలు 1 బాబు వచ్చేసి మాకు ఇల్లు కూడా లేదంటే వాళ్ళ మేము కిరాయికుంటున్నాం. పాత ఇల్లు అయితే కూలిపోయింది. సరే, ఇల్లు ఇచ్చినందుకు మా సంతోషం. అట్లే పొన్నం ప్రభాకర్ ఆదరణ కూడా మా బిల్లు కూడా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. మాకు ఏ రకంగా ఏ తండ పోయి అడిగినా ఏ ప్రాజెక్టులు అడిగి మేము అభివృద్ధి చేసినాం. అభివృద్ధి చేసే రోడ్డు పడవలసి వచ్చింది. కానీ మాకు అసలు అంబులెన్స్ రాక చనిపోయిన రోజులు ఉండే ఒక్కొక్క చిన్న పిల్లలు. మేము అంబులెన్స్ ఫోన్ చేస్తే అక్కనపేట కన్నా తీసుకురండి, కుందనపల్లి కన్నా తీసుకురండి అని చెప్పేసి పరిస్థితి ఉండే. ఈరోజు ఏ పక్క చూసినా మాకు 5 నిమిషాలలో ఏమైనా ఆపద వచ్చిందంటే రోడ్డు మీద పడి హాస్పిటల్కి వెళ్ళిపోయే పరిస్థితి కలిగింది. ఇలా మా మైసమ్మ తండ గ్రామ ప్రజలు కూడా మాకు ఎందుకంటే బిడ్డ అందరూ అభివృద్ధి చేసినాం అన్నట్టే ఉన్నారు. ఆ ప్రజలు కూడా మాకు సహకరించిన కాబట్టి మేము అంత పని చేయగలిగినాం. మాకు తక్షణం కొంచెం బిల్లులు ఇప్పించగలని కోరుతున్నాం. ఇంకా బిల్లులకే బాధపడుతుంది. 5 సంవత్సరాల నుంచి బిల్లులు ఆగినాయి. 2019లో ఎన్నికల జరగడం అయింది. ఏ పార్టీ నుంచి? టీఆర్ఎస్ నుంచి. అప్పటి నుంచి బిల్లులు రాలేదా? ఏ అభివృద్ధి పనులు చేశారు? సిసి రోడ్స్, డంపింగ్ షెడ్, మార్కెట్, కల్వాటు, కోకెనట్ తండ బోరు ఇవన్నీ చేయడం జరిగింది. ఆ బిల్లులు పెండింగ్ అయిపోయినాయి. 2 ఎకరాల భూమి అమ్మడం జరిగింది. అయినా కూడా అప్పులు తీరలేదు. మాకు ఉండబోదామంటే ఇల్లు లేదు. పక్కూరులో కిరాయికి ఉన్నట్ల వాళ్ళ అమ్మ చనిపోట్లా ఇక్కడికి వచ్చినాం. మూతబడ్డ స్కూల్లో ఉంటున్నాం. టీచర్ కాల్ చేయాలి అని చెప్పి అన్నది. అంటే మేము ఇక సార్లతో అటు ఇటు మాట్లాడి ఉన్నాం. మాకు ఇల్లు రాలే, ఎలాంటి మాకు బిల్లులు కూడా రావాలి. ఇల్లుతో పాటు మాకు బిల్లులు వచ్చేయాలి. మీరు మాట్లాడండి అన్న. మీరు ఇప్పుడు ఈ ప్రభుత్వం మీకు ఇల్లు మంజూరు చేసిందని అంటున్నారు కదా? అదే మాకు అయితే వాస్తవానికి ఏంటంటే పేపర్లో రావడం జరుగుతుంది. మాకు ఎలాంటి ప్రొసీడింగ్ కానీ ఇవ్వలేదు. ఇంకా మాకేం ఎలాంటి ప్రొసీడింగ్ కానీ మాకేం కానీ రాలేదు. అంటే శాంక్షన్ అయిందని చెప్పేసి పేపర్లో వస్తుంది. సరే, సంతోషం. శాంక్షన్ అయింది సంతోషం. మేము కూడా చేస్తున్నాం. మాకు తక్షణమే ఈ పెండింగ్ ఉన్న బిల్లులు కూడా కొంచెం మేము అప్లపాలై మా అభివృద్ధి పనులు చేసినాం కాబట్టి ఆ పెండింగ్ బిల్లులు కూడా రిలీజ్ చేస్తే మేము తొందరగా కట్టుకోగలుగుతాం. అంటే ఇప్పటికే కొంచెం అప్పులలో ఉన్నాం కాబట్టి కొంచెం ప్రభుత్వం కూడా మాకు కొంచెం సహకరించి అది చేయాలి. అభివృద్ధి పనులకు చేసే వరకు మార్కెట్ యార్డ్ కావచ్చు, క్రీడా ప్రాంగణం కావచ్చు, పల్లె ప్రకృతి వనం కావచ్చు, వర్షణ వాటిక కావచ్చు, ప్లస్ సిసి రోడ్స్ కావచ్చు, మాకు ఎలాంటి సౌకర్యం లేని మారుమూల ప్రాంతం ఇది. ఎందుకంటే మాకు ఎలాంటి డాంబర్ రోడ్స్ కానీ, మాకు ఆల్టర్నేటివ్ రోడ్స్ కానీ, అంబులెన్స్ కూడా రాని పరిస్థితి ఉండే మా విలేజ్కి వచ్చే వరకు. ఈరోజు మారుమూలమైన ప్రాంతమైన మా మైసమ్మవాగు తండ అంటే ఏ స్థాయిలో చూసినా, ఏ పక్కలో చూసినా రోడ్లు చూసినా ఉన్నాయి. అంటే చూసినా ఉన్నాయి ఇక్కడ. అంటే అప్పుడున్న గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడున్న గవర్నమెంట్ కావచ్చు, గవర్నమెంట్కి ఆదేశాల ప్రకారము అనుసంధానంగానే పనిచేస్తారు సర్పంచ్ అనేటోళ్ళు. కలెక్టర్ ఆదేశాల వరకు, ఎంపీడీఓ ఆదేశాల వరకు పనిచేస్తారు. ఊళ్ళో అభివృద్ధి పని అనేది ఏ ఊరికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ తండకి వెళ్ళినా చెప్పే పరిస్థితి ఉంటుంది. అభివృద్ధి భాగంగానే పనులు చేసినాం. అభివృద్ధి భాగంగానే అది చేసినాం. మేము సరే ఆ ప్రభుత్వం ఉన్న అంటే 18 నెలలు అయిపోయింది. ఏ ప్రభుత్వంలో ఉన్నా రేపో మాపో ఇంకో నెలకో ఎలక్షన్ జరుగుతాయి కూడా. ఈ 2 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వాలు కూడా సార్ వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తుంది. అప్పుడు బిల్లులు ఏమంటే కాదు కదా. మాకు ఏ ప్రభుత్వాలు ఉన్నా మాకు డబ్బులు మాకు మీరు చేసిన బిల్లులు మాకు ఇవ్వాలి. తక్షణమే మంత్రి గారు పొన్నం ప్రభాకర్ అన్న కూడా దీన్ని ఎట్లయితే ఇల్లు శాంక్షన్ చేయించడో అదే రకంగా కూడా మా బిల్లులు కొంచెం చేయాలి. ఇంకెందుకంటే మాలాంటి సర్పంచులు కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి చేసుకున్నారు కూడా. ఎందుకంటే అట్లాంటి ఆత్మహత్య జరగకుండా కొంచెం చేసిన పనులకు గుర్తించి కొంచెం అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ముగిస్తాను. ఇక్కడ మైసమ్మవాగు అయిపోయింది, రంగనకుంట ఇక్కడ అయిపోయింది, మనం మొబ్బుడ టండలు కూడా అయిపోయింది సార్. ఇక్కడ గ్రామ పంచాయతీ మొత్తం అయిపోయింది, అన్నీ అయిపోయింది.
అన్ని పనులు చేశారా? అన్ని పనులు చేసారు. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళా ఇక్కడ బోర్ కూడా వేపించారు సార్. బోర్ లేకుంటే మళ్ళీ ఇక్కడ కొత్త బోర్ కూడా తెచ్చి మైసాగలో కూడా రంగనపూట వేసారు. అక్కడ రంగనపూట నుంచి కూడా మైసాగలో కూడా మోపూట కూడా వేసారు సార్. కనీస రోడ్ సౌకర్యం లేని గ్రామాల వాటికి కూడా సీసీ రోడ్లు వేయించిందా? అన్ని వేయించారు. బీటీ రోడ్లు అన్ని వేసారు. అన్ని పడ్డాయి. అన్ని పడ్డాయి. ఒక్క రోడ్ లేకుండానే పడ్డాయి. అన్ని ప్రతి రోడ్లు కూడా సహకారం చేసిండు కూడా సార్. మార్కెట్ అన్ని సహకారం చేసిండు. మంచిగా పనిచేసి మంచిగా చేసిండు సార్. పంచకట్ట అయితే బ్రహ్మాండంగా మంచిగా చేసిండు. ఈ వరకు బిల్లు పడలేదు, ఏం లేదు. అన్న పరిస్థితి ఇట్లా ఉన్నది సార్. బిల్లులు రావాలని బిల్లులు రాలేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బిల్లులు అందించాలని కోరుకుంటున్నాను. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకి చూపించే ప్రయత్నం చేయండి. ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించినాం. కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు, స్పాన్సర్లు, పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు. సో అలాగా ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా, బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి.